హలో అందరికీ. సో పొద్దున్నే ఒక్కసారి వంటగదిలోకి అడుగు పెడితేనే వెంటనే నా ఫోకస్ అంతా స్టవ్ పైన ఉంటుందండి. వెట్ వైప్ తీసుకొని స్టవ్ పొయ్యిగట్టు అంతా క్లీన్ చేసేస్తాను. ఇలాంటి మార్నింగ్ క్లీనప్ నాకు పీస్ ఇస్తుంది అనమాట. బికాజ్ క్లీన్ స్టవ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ కామ్ మైండ్ కదా. సో మన డే ఏదైనా మన కిచెన్ ఎలా ఉంటుందో ఆ పైనే మన హోల్ మూడ్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఐ ఆల్వేస్ సే క్లీన్ స్పేస్ అండ్ క్లియర్ థాట్స్. సో క్లీన్ స్టవ్ క్లీన్ మైండ్ అనేది ఎప్పటికైనా పీస్ఫుల్ మార్నింగ్ రొటీన్ అవుతుంది లేడీస్ అందరికీ. సో ఆఫ్టర్ స్టవ్ క్లీనింగ్ మా మెయిడ్ వచ్చింది. సో వెజల్స్ క్లీన్ చేసి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇంకా ఇక్కడ నేనైతే టీ పెడుతున్నాను నాకు మా మెయిడ్కి. బికాజ్ మెయిడ్స్ ఆల్వేస్ హెల్పింగ్ హ్యాండ్ అట్ హోమ్ కదా. సో ఇంకా ఆమె తాగేసి వెళ్ళిపోయినాక నేను ప్రశాంతంగా తాగుతున్నా, మంచి డెవోషనల్ సాంగ్స్ అయితే వింటూ. సో యాక్చువల్లీ నేనైతే మార్నింగ్ టైము టిఫిన్ స్కిప్ చేసేసి మామూలుగా ఫ్రూట్స్ అవి తింటాను. లేదు అంటే ఏదన్నా లడ్డూస్ చేసుకొని తింటాను. అంటే నువ్వుల లడ్డూలు కానీ, పల్లీల లడ్డూలు కానీ, సున్నుండలు కానీ ఇలా తింటాను. బట్ ఆ రోజు ఏం లేవు. సో అందువల్ల నేనేంటంటే ఇవాళ నా హెల్దీ చాయిస్ వచ్చేసి రాగి పిండి, నువ్వులు, పల్లీలు, బెల్లంతో హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఇస్తాయంటే, ఇంకా టేస్ట్లో అయితే ట్రెడిషనల్ బెనిఫిట్స్లో మోడ్రన్గా ఉంటాయి. ఐరన్ రిచ్, ఫైబర్ రిచ్, ఎనర్జీ బూస్టర్, వాట్ ఎల్స్ వీ నీడ్. సో ఇలాంటి హెల్దీ స్నాక్స్ మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. జంక్ ఫుడ్ కన్నా ఇది 100% బెటర్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్, ఇట్స్ అవర్ వే ఆఫ్ సెల్ఫ్ కేర్ అనమాట. దానికి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను వేయించుకొని. ఇలాంటివి తినడం నిజంగా అండి మన శరీరానికి ఒక బ్లెస్సింగ్ లాంటిది. సో ఇంకా అవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇల్లు క్లీన్ స్టార్ట్ చేసేసాను. మెయిన్ మనకేంట్రా అంటే ఈ చెత్తలోడ్చడం, బట్ట తడిగుడ్డ పెట్టడం, ఇదే కదా. యాక్చువల్లీ వీటన్నిటికీ నేను మెయిడ్ని పెట్టున్నాను. బట్ నాకు కొంచెం ఎందుకు అన్కంఫర్ట్గా అనిపించింది. మన ఇంటిని మనం శుభ్రం చేసినట్లు ఇంకెవరు చేయలేరండి. ఎందుకు అవన్నీ బ్లేమ్ చేసే కంటే బ్రేవ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటం బెటర్ కదా. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ముందు మన చేతిలో నుంచి మొదలవ్వాలండి. ఫస్ట్ అది మనకు శ్రమగానే ఉంటుంది కానీ భలే శాంతిని అయితే ఇస్తుందండి. సో ఇంకా మెయిన్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా కిచెన్లో ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను కదా. రాగి పిండి అయితే సోక్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి పల్లీలు వేయించి పెట్టుకున్నాను. తర్వాత నువ్వులు వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక ఐరన్ తవా పెట్టేసుకుంటున్నాను. ఐరన్ తవా పెట్టుకొని మంచిగా గీ వేసుకుంటున్నాను. అందులో గీ వేసుకున్న తర్వాత మన రాగి పిండిని కలిపి పెట్టుకుంటాం కదా, దాదాపు 1/2 అవర్ పెట్టానండి. అలాగే దాన్ని ఏంట్రా అంటే బాగా పెనం హీట్ అయిన తర్వాత మనము రాగి రొట్టెల్లాగా వేస్తాం కదా, అలా అంటే రొట్టెల్లాగా అవ్వనవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్ అలా వేయించేసుకోవాలండి ఐరన్ తవా మీద పెట్టేసుకొని. నాకైతే ఒక 4 వచ్చాయన్నమాట. సో వాటిని మంచిగా తవా పైన ఒక 5 నిమిషాలండి. అంతకు మించి ఎక్కువ తవా మీద పెట్టేసామంటే అవి ఫ్రై లాగా వచ్చేస్తాయి. కానీ మనకు క్రిస్పీ లాగా కాకుండా కొంచెం మెత్తగా రావాలా. సో దానివల్ల నేను అలా వేయించుకుంటున్నాను. ఇప్పుడైతే వాటిపైన గీ వేసేసుకుంటున్నది ఆప్షనల్ అండి. గీ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను మంచిగా తవా పైన గీ వేసుకున్నాను. రొట్టె వేసినా కూడా గీ వేసుకుంటున్నాను. అంతే, వేసుకున్న ఒక 2-3 మినిట్స్కి అంతా తీసేయాలండి. అంతే, తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేస్తాము. సో ఇలా అయ్యాయి అనమాట. ఇలా మెత్తగా అవ్వాలండి, మరీ క్రిస్పీగా అవ్వకూడదు. జస్ట్ 5 మినిట్స్లో సరిపోతుందన్నమాట. మంచిగా అటు క్రిస్పీగా అటు మెత్తగా లేకుండా అటు ఇటుగా వస్తాయి అన్నమాట, బాగుంటాయి. సో ఇలా పక్కన చిన్నగా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకుని
తర్వాత మిక్సీలోకి నేనైతే కొంచెంగా పల్లీలు, నువ్వులు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. బెల్లం కూడా వేసుకుంటున్నాను, హాఫ్ వేసుకుంటున్నాను. వేసుకొని బెల్లం అనేది షుగర్ నేనైతే చాలా మైల్డ్గా తింటానండి స్వీటు, హెవీ స్వీట్ తినను. సో మీరు స్వీట్ బాగా తినే వాళ్ళైతే మంచిగా బెల్లం వేసుకోండి, 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. నాకు 1 కప్పే ఎనఫ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను. అవి కూడా వేసుకున్నాను, రాగితో చేసుకున్న రొట్టెలు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ పట్టుకున్నాను. చాలామంది అనుకోవచ్చు రాగి పిండిని వేయించి వేసుకోవచ్చు కదా అని. మనము చిన్న వేరియేషన్ చేస్తే టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుందండి. రాగి పిండి వేసుకొని నెయ్యిలో వేయించుకొని మిక్సీ పట్టుకొని వీటితో పాటు కలుపుకొని ఉండలు చేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఇలా చేసుకున్న టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ప్రతి ఒక్క వేరియేషన్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. సో నాకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుందనమాట. సో అందుకని నేను ఇలా వేయించుకొని తీసుకున్నాను. హెల్త్కి అయితే ఎంత మంచిదంటే, సో ట్రై దిస్ అండ్ ఫీల్ ద డిఫరెన్స్ అంతే. సో ఇంకా మళ్ళీ మిగిలినవి ఉంటాయి కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. నాకు వీటన్నిటికీ ఆ కప్పు బెల్లమే సరిపోయిందండి. చాలా స్వీట్ మైల్డ్గా ఉంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే హ్యాపీగా స్వీట్ వేసుకోవచ్చు, అంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. షుగర్తో నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఆ షుగర్ వేసుకుంటే టేస్ట్ నాకు తెలియదు. సో బెల్లంతో అయితే చాలాసార్లు చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆల్మోస్ట్ నేనైతే టిఫిన్ బదులు ఇలాంటివే తింటాను, లేకపోతే ఫ్రూట్స్ తింటాను. రెండిట్లో ఏదో ఒకటి తింటాను. ఇవి ఒక్కసారి ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్కి అలవాటు పడిపోయాం అనుకోండి, మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ మీద అస్సలు పోదండి మన మైండ్. సో ఇప్పుడు హ్యాపీగా ఉండలు పట్టేసుకుంటున్నాను. సో కొన్ని 2 డేస్ మాత్రం చేసుకుంటాను, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఏమన్నా వేరేవి చేసుకుంటాను అనమాట. సో హెల్త్కి అయితే ఇంకా చెప్పలేను దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది చేసేసుకొని తిన్నాను నేను. సో మార్నింగ్ పూజ తర్వాత ధూపం వేస్తే ఒక లిటిల్ సెరమనీ లాగా అనిపిస్తుంది. ఐ డూ విత్ డెవోషన్. సో మన డైలీ లైఫ్లో స్పిరిచువాలిటీ, క్లీన్నెస్ అండ్ సోల్ఫుల్ కుకింగ్ ఎంత ఇంటర్ కనెక్ట్గా ఉంటాయోనండి. సో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా ధూపంతో తీసేస్తాం. ఇంకా అదేవిధంగా డెవోషనల్ ఫ్లేవర్తో కూడా మనం చేసే వంట ఉండాలి కదా. ఐ థింక్ ఆ రోజు ఫ్రైడే, అందుకే నేను చేస్తున్నాను తమిళనాడు స్టైల్ పులిహోర. సో దానికి వచ్చేసి నేను మిరియాలు, మెంతులు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్తో తీసుకున్నాను. నాది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను, లేకపోతే 1 స్పూను టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. తెలుగు వాళ్ళు చేసే పులిహోరకు ఈ పులిహోరకు ఫ్లేవర్ చాలా డీప్గా ఉంటుందండి. టామరిన్ కాన్సన్ట్రేట్తో కాస్త స్వీట్నెస్ అండ్ పర్ఫెక్ట్ స్పైస్ బ్యాలెన్స్తో చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆల్రెడీ నేను టామరిన్ చింతపండు అనేది నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. నిజంగా అవి వేయించుతుంటే అరోమా వస్తుందండి, నెక్స్ట్ లెవెల్ అరోమా వస్తుంది. సో దీని తర్వాత ఒక కడాయి పెట్టేసుకున్నాను. సో పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే దిట్టంగా పడుతుందండి, ఎందుకంటే అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. ఇప్పుడైతే ఉద్దిపప్పు, ఆవాలు చిటపట అనాలి. తర్వాత కొన్ని శనగపప్పు వేసుకున్నాను, తర్వాత ఇంకా పల్లీలు, తర్వాత జీడిపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను. అవన్నీ చక్కగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, తర్వాత వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. యాక్చువల్లీ ఇందులో నేను 2 ఇంగ్రీడియంట్స్ వేయలేదండి. అదేంటంటే జాగీరు, కొంచెం జాగీరు వేస్తారు వాళ్ళు, జాగీరు తర్వాత వడియం అనేది వేస్తారండి వాళ్ళు, వడియం అనేది. బట్ తెలుగు వాళ్ళు కూడా వేస్తారేమో. ఇవి 2 నేను స్కిప్ చేసేసాను. నాకు ఇంకా పసుపు అవన్నీ వేసిన తర్వాత నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని మంచిగా చిక్కగా లిక్విడ్ టైప్లో తీసేసి ఇందులో వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను, కారం పొడి. వాళ్ళు పచ్చిమిర్చి వేరండి, కారం పొడి వేసుకుంటారు. కారం పొడి మనం వేసి మిరియాలు అవన్నీ మిక్సీ పడతాం, పొడి ఉంటుంది కదా, దాంట్లో ఘాటే సరిపోతుంది. సో ఇంకా అది బాగా వేగే లోపల నేను ఇక్కడైతే చూపిస్తున్నాను మీకు ఇమాం పసంద్ మామిడి. నిజం అండి, ఇది ఒక లగ్జరీ హెరిటేజ్ ఫ్రూట్ అని చెప్పచ్చు. ఒకప్పుడు రాజులకే అందించే ప్రత్యేకమైన పండు ఇది.
నిజంగా సోల్ఫుల్గా క్లాసిక్గా ఉంటుంది ఈ ఫ్రూట్ మాత్రం. దీని అరోమా మాత్రం వర్ణనాతీతం అండి. సో దాన్నైతే కట్ చేసుకొని కొంచెం తింటూ వర్క్ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి, ఇంకా మంచిగా అది దగ్గర పడే కొద్దీ చిక్కగా దగ్గర పడుతుందండి. ఇలాంటప్పుడు వడియం వేసుకుంటారు, తర్వాత వచ్చేసి జాగీర్ వేసుకుంటారు. నేనైతే అవి రెండు స్కిప్ చేసేస్తున్నాను, ఎందుకంటే నాకు స్వీటు హాటు రెండు కలిపి తినటం నచ్చదండి. దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్, నా ప్రకారం చెప్తున్నానండి. నేను హాట్ అంటే హాటే తింటాను, స్వీట్ అంటే స్వీటే తింటాను, రెండు కలిపి తింటాం నా వరకు అది నచ్చదు. సో దాన్ని నేను స్కిప్ చేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకొకటి వడియం ఉంటుంది కదా, వడియం అని తిరగమాతకు వేస్తారు, అది కూడా స్కిప్ చేసేసాను అనమాట. ఇప్పుడు వేసుకుంటారు అది. ఇంకా ఇలా దగ్గర పడిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టచ్, మొత్తం అరోమా టేస్ట్ అంతా ఈ పొడి వల్లే వచ్చేస్తుందండి. సో నేనైతే 2 స్పూన్స్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని, తర్వాత మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ బాయిల్ చేసుకున్న రైస్ని ఆ పులిహోర పేస్ట్లో వేసి మంచిగా కలుపుకోవటమే. ఇందులో నేను ఇది వేసానండి, హింగు వేసాను. చాలా టేస్ట్ ఉండిందండి, లిటరలీ చెప్తున్నాను. అసలు ఎంత టేస్ట్ ఉండిందంటే అంత టేస్ట్ ఉండింది. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ తమిళనాడు సైడు మనకు లక్ష్మీదేవికి ఎక్కువ పెడతారండి. నేను కంచిలో తిన్నాను, నాకు బాగా గుర్తుంది. హ్యాపీగా మనము ఫ్రైడేస్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని కూడా మనం తినొచ్చు. మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఇది. ఇలాంటి ట్రెడిషనల్ మీల్ ఈజ్ నాట్ జస్ట్ ఫుడ్ అండి, ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఏ మెమరీ, ఇట్స్ హోమ్. సో సోల్ఫుల్ డివైన్ మీల్ తమిళనాడు పులిహోర. సో అవి రెండు వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. పెద్ద వేరియేషన్ ఉండకపోవచ్చు, కొంచెం తీపి తగలచ్చు అంతే. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. స్టే ట్యూన్ ఫర్ మోర్ హెల్దీ, సింపుల్ అండ్ సోల్ఫుల్ వ్లాగ్స్ ఓన్లీ ఆన్ సిరి వ్లాగ్స్ ఇన్ తిరుపతి. బాయ్ బాయ్.